హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డుండు వోల్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను ఈ మధ్య షాప్కి వెళ్ళి కొన్ని షాప్ చేశాను. అవి మీకోసం చూపిద్దాం అనుకుంటున్నాను. మీకేమన్నా నచ్చుతాయేమో అన్నట్టు. ఒకవేళ మీరు ఆ డిజైన్స్ చూసి ఉండొచ్చు, కాకపోతే తీసుకొచ్చి మీతో షేర్ చేసుకోవాలన్న ఆనందంతో ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కొక్కటి చూపిస్తాను. ఒక 2 డ్రెస్సెస్, ఒక శారీ తీసుకున్నాను. అవేంటో చూపిస్తాను మీకే ఏమైనా నచ్చుంటే కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ డ్రెస్సులు చూపిస్తాను. ఫస్ట్ వెస్ట్రన్ వేర్ టాప్. ఇది ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది, ఇట్లా కొంచెం బ్రాడ్ నెక్ వస్తుంది. ఇట్లాగా నేను పక్కన వేసుకున్న డ్రెస్ వీడియో యాడ్ చేస్తాను, చూడండి. ఇక్కడ మంచిగా ఎలాస్టిక్ వస్తుంది, బుట్ట హ్యాండ్స్ లాగా. ఇదిగోండి చూడండి, బ్లూ కలర్ ఎలాస్టిక్ వేశారు. మీకు అందుకని కనిపించట్లేదు, ఇక్కడ ఏళ్ళతో అంటున్నాను కదా, అదే చూడండి ఒకసారి. అసలు పిక్చర్ ట్రెండింగ్ ఉండిద్ది. ఇక్కడ స్ట్రెచబుల్గా ఎలాస్టిక్ లాగా ఇచ్చారు, ఎలాంటి సైజ్ వాళ్ళకైనా అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ 3 స్టెప్స్ లాగా ఇచ్చారు. ఫస్ట్ స్టెప్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది, ఇది సెకండ్ స్టెప్, ఇది ఇక్కడ థర్డ్ స్టెప్. పన్నా అయితే ఇలా ఉండిద్ది పెద్దగా. ఇది ఇంక్ బ్లూ అంటారు కదా, ఆ కలరు. దీని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి విత్ పింక్ రెడ్ కాంబినేషన్ లాగా, లైట్ కలరు. ఇదిగో కనిపిస్తుంది కదా, అలాగా చాలా బాగుండిద్ది. ఇది నాకు 350 రూపీస్ పడింది. బయటే తీసుకున్నాను, చాలా బాగుంది. అసలు బ్రాడ్ నెక్ ఇష్టపడే వాళ్ళకైతే బాగుండిద్ది. ఇలా లెంత్ ఎక్కువ ఉండదు, ఇలా బ్రాడ్గా ఉండిద్ది, కానీ చాలా బాగుండిద్ది. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, కాకపోతే నేను ఈ కలర్ తీసుకున్నాను, వైట్, లైట్ ఎల్లో కలర్ అలాగా. ఇదిగోండి చూడండి, దీనికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు టై చేసుకోవడానికి, కొంచెం లూజ్ అయితే అలాగని. కానీ లూజ్ అవ్వదు, ఎందుకంటే ఇది స్ట్రెచబుల్ కాబట్టి ఆల్మోస్ట్ టైట్గానే ఇస్తారు. ఇలాగా ఇట్లా ఇక్కడ ఎలాస్టిక్ లాంటి చిన్న చిన్న థ్రెడ్స్ తోటి ఇలా కట్టేశారు. దీనికి హైలైట్ ఏంటంటే ఈ నెక్కే ఈ డ్రెస్కి బాగా హైలైట్, చాలా బాగుంటుంది. కొంతమంది ఇలా కూడా వేసుకోవచ్చు, అలా ఎవరికి కంఫర్ట్ని బట్టి అలా వేసుకోవచ్చు. నేనైతే ఇలానే వేసుకున్నాను, ఇలా కూడా వేసుకోవచ్చు, ఏం కాదు వేసుకునే వాళ్ళకి. చాలా బాగుంది కలర్, నేవీ బ్లూ. నెక్స్ట్ డ్రెస్ చూపిస్తాను రండి. నెక్స్ట్ డ్రెస్ ఇది షిఫాన్ క్లాత్ అంటారు కదా, అలా. దీంట్లో ఇక్కడ చిన్న చిన్న లైన్స్ వస్తాయి చూడండి, మెరుస్తున్నట్టు అలాగా. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, షైనీ క్లాత్. నైట్ పార్టీస్కి అయితే అసలు మామూలుగా ఉండదు, బీవచ్చంగా ఉండిద్ది, బాగా మెరుస్తారనమాట, అలా ఉండిద్ది. ఇక్కడ చిన్నగా ఒక ప్యాచ్ వర్క్ లాగా థ్రెడ్ వర్క్ లాంటి లేస్ అటాచ్ చేశారు. ఇక్కడ ఫిల్స్ వచ్చేసాయి. దీనికి కింద బాటమ్ వేర్లో ఇక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టారు. దీని పన్నా ఇలా వస్తుంది చూడండి, ఇదిగోండి ఇలాగా బాగుండిద్ది. సైజ్ మాత్రం ఇదిగోండి ఇంత వస్తుంది, అంటే ఎల్ వరకు అడ్జస్ట్ అవ్వచ్చేమో నాకు తెలిసి. హ్యాండ్స్ మాత్రం ఇలా వస్తుంది. ఇది వైట్ కలరు విత్ బేబీ పింక్ కాంబినేషను, చాలా ప్లజెంట్ ఉండిద్ది కదా ఈ కలరు. లైనింగ్ కూడా ఇచ్చారు లోపల, అంత ట్రాన్స్పరెంట్గా ఉండదు, ఇలాంటి లైనింగ్ ఇచ్చారు. ఇది కొంచెం రబ్బర్ క్లాత్లో అలా ఉంది, కాటన్ కాదు, అలా అని పాలిస్టర్ కూడా కాదు, సమ్ ఏదో మిక్స్ కలర్ లాగా, మిక్స్ ఫ్యాబ్రిక్ లాగా అనమాట. లైనింగ్ అయితే ఇదిగోండి, ఇది లైనింగ్ ఫుల్ లెంత్ రాదు, హాఫ్ వర్కే ఇచ్చారు. ఇదిగోండి చూడండి, నీస్ కిందికి వస్తుంది. హైట్ ఉండే వాళ్ళకైతే నీస్ వరకు రావచ్చేమో, నేను నార్మల్ హైట్ కాబట్టి నాకైతే నీస్ కిందికి వచ్చింది, ఇంతే వచ్చింది. దీనికి బాగా బెస్ట్ పార్ట్ ఏంటంటే బెల్ట్ ఇచ్చారు, ఆ బెల్ట్ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇలా, దీనికి టై చేసుకోవడానికి ఇలా వెనక్కి ఇచ్చారు. ఇలా ఇస్తే ఏంటంటే మనకు ఒకవేళ మిషన్ అవైలబుల్గా ఉన్నా లేకపోయినా ఈ బెల్ట్తో అడ్జస్ట్ చేసి టైట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా. దీనికి కూడా సేమ్ యోక్ పార్ట్లో ఏదైతే ఇక్కడ లేస్ అటాచ్ చేశారో సేమ్ అదే లేస్ని
అలా మనకు హిప్ బెల్ట్ లాగా ఇచ్చారు. ఒకవేళ మీకు ఏదైనా శారీకి మ్యాచ్ అయినా ఈ హిప్ బెల్ట్ని యూజ్ చేయొచ్చు, బాగుండిద్ది. నేను ఈ డ్రెస్ పక్కన ఎలా ఉందో వేసుకొని చూపిస్తే అన్నట్టు ఒక పక్కన వీడియో క్లిప్ ఆన్ చేసి యాడ్ చేస్తాను, చూడండి. ఒకసారి ఇది ట్రై చేస్తే ఎలా ఉండిద్దో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉండిద్ది. చాలా బాగుండిద్ది. చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఊడిపోతుంది. చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది సెకండ్ ఇంకో శారీ తీసుకున్నాను చెప్పారు కదా, అది మోస్ట్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీ అని చెప్పొచ్చు. ఎక్కడ పెట్టినా ఇప్పుడు స్కాలప్ బార్డర్స్ బాగా ఫేమస్గా ఉన్నాయి కదా. ఇదిగోండి, ఇదే. ఇట్లా ఇదిగోండి స్కాలప్ బార్డర్ అని చెప్పాను కదా, అదే కట్ వర్క్ ప్యాటర్న్లో వచ్చింది శారీ. ఇది ప్యూర్ రాణి పింక్ అంటారు కదా, ఆ కలరు చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉందో. కలర్ కూడా చాలా బాగుంది. చీర కూడా చాలా బాగా పెద్దగా వచ్చింది. బ్లౌజ్ సపరేట్గా వచ్చిన చూపిస్తా చూడండి. ఇదిగోండి చూడండి, ఫోన్లో కూడా మీకు కనిపించట్లేదు, అంత పెద్దగా వచ్చింది. బ్లౌజ్ పక్కన సపరేట్గా వచ్చినా కానీ చాలా కుచ్చులు వస్తాయి. ఇది ఎంత పెద్దగా వచ్చిందో చూడండి శారీ లెంత్. ఇది మనకి కనిపిస్తుందా, ఇలా ఎంత బాగా వచ్చింది. స్కేల్ అప్ బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి. ఇది పళ్ళు, ఆల్మోస్ట్ కట్టు చెంగు నుంచి వచ్చింది చూడండి. ఇది నేను కింది నుంచి చూపిస్తున్నా, ఒకసారి చూడండి. కట్టు చెంగు నుంచి వచ్చింది. అసలు సూపర్ ఉందండి, క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. మీలో ఎంతమందికి ఈ శారీస్ ఉన్నాయో కామెంట్ చేయండి నాకు. ఇది శారీ మొత్తం ఇలా ఎంతమందికైనా ఇష్టపడేలా ఉంది చూడండి. దీనికి శారీకి హైలైట్ ఏంటంటే బ్లౌజు ఫుల్ చిప్స్ వర్క్ వచ్చింది. చిన్న చిప్స్ అంటారు కదా, అలా వచ్చింది. పింక్, బ్లూ, ఇది కొంచెం లైట్ బేబీ పింక్ కలర్లో ఉంది. ఇది మొత్తం బ్లౌజ్ చూడండి ఇలా వచ్చింది. 1 మీటర్ వర్క్ ఇచ్చారు. ఎంత లా ఉండే వాళ్ళకైనా ఈజీగా సరిపోయింది. ఎల్బో హ్యాండ్స్ కూడా బాగా సరిపోయింది. మీ ఇష్టం వచ్చినట్టు కుట్టించుకోవచ్చు. ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొనైనా, బోట్ నెక్ పెట్టించుకొనైనా, ఇంకా రఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొనైనా, అది మీ ఇష్టం. బుట్టలు పెట్టించుకోవడానికైనా నేను ఎలా డిజైన్ చేశాను అనేది అవుట్ఫిట్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను చూడండి. ఫుల్ వర్క్ వచ్చింది. కొన్నిటికి మీరు మోసపోవద్దు. కొన్నిటికి ఇప్పుడు మాది 630 రూపీస్ పడింది, కొన్నిటికైతే 530. కొన్నిటికైతే ఈ డిజైన్ ఫుల్గా రాదు, ఇక్కడ హ్యాండ్స్ వరకే వచ్చి మిగతాదంతా ఇలా ప్లెయిన్ వచ్చేసిద్ది. అలా చూసి తీసుకోండి, మీకు ఎలా నచ్చితే అలా చూసి తీసుకోండి. మొత్తానికి నా 3 అవుట్ఫిట్స్లో మీకేం నచ్చాయో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, అందరికీ రీచ్ అవ్వడం కోసం. ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడిప్పుడే కొత్త ఛానల్ కదా, ఏమేమి చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీరు కామెంట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలాంటి వీడియోలు నచ్చుతున్నాయో నా ఛానల్ చెక్అవుట్ చేసి మీరు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయో నాకు చెప్తే నేను అలాంటి వీడియోలు చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, బాయ్.